ఈ రోజున అరటి రైతుల పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిజంగా గెల సుమారు 16, 17 ఒక 20 రూపాయల లోపు అమ్మే పరిస్థితుల్లో రైతు ఉన్నాడు. అమ్మే పరిస్థితులు అయితే రైతు లేడండి. రేటు ప్రజెంట్ ఇప్పుడు 200 సన్నాసి గెల వేసుకున్నా దిక్కుమాల గెల వేసుకున్నా 150 రూపాయలు వస్తున్నాయి. 250 రూపాయలు మంచి గెలకే ఉంది రేటు. మనకి అంత దిగజారిపోయి ఏమీ లేదు. యాక్చువల్గా నవంబర్ డిసెంబర్ నెలలో వచ్చే గెలలు ఎప్పుడైనా సరే రేటు కొంచెం మందం ఉంటుంది. ఈ ఏడు కొంచెం వాతావరణం ఈ వర్షాలు ఎక్కువ పడతానే కొంచెం గెలకు కూడా రేటు ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడంటే అసలు మీ హెరిటేజ్లో వస్తుందా, ₹10 ఏదైనా వస్తుందా, లేదా ఇంకెక్కడైనా ఏదైనా వస్తుందా అంటాడు. కానీ అది కూడా ఇంత కష్టపడి ఎకరాకు ఇంత ఖర్చు పెట్టుకొని దాని కూలీ ఖర్చులు కానీ ఏదైనా కానీ సో ఎంతైనా సగమైనా రావాలని కోరుకుంటాడు. కానీ రైతు అనేవాడు ఎవడో పంట నాశనం చేయడండి. ఇప్పుడు వడ్డే ఉండే ఈ వర్షాలకు కొంచెం ఇబ్బంది పడ్డాయి, కింద పడి తడిచిపోయినాయి. గవర్నమెంట్ 1790 రూపాయలు చిల్లర అమ్ముతున్నారు, కొంటున్నారు. ఇప్పుడు వాతావరణం వర్షాలు పడుతున్నాయని చెప్పి రైతులు బయట 1300 నుంచి 1350 రూపాయలు వచ్చి అమ్ముకుంటున్నాడు. ఏది వర్షాలకు ఆరబెట్టలేక. మరి రైతు పంట ఆగం చేసుకునేవాడు అయితే వాటిని కూడా వదిలేసి దమ్ము చేసి పాడు చేసేవాడేగా. రైతు అన్నం తినే రైతు ఎప్పుడు కూడా కనీసం పంట పండించిన రైతు తొక్కిడండి, పాడు చేయడు పంటని. రూపాయికి 10 పైసలు వచ్చినా పావలా వచ్చినా అమ్ముతాడే తప్పితే అసలు పాడు చేయటం అనేది ఉండదు. టాటర్లు పెట్టి తొక్కిటాలు పంటను పాడు చేయటం అనేది ఉండదు. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి రైతులు వాళ్ళ కష్టాలు లేకపోతే వాళ్ళ మీద నిజంగా అభిమానం ఉందంటారా సార్? ఏమంటే రైతుల మీద అభిమానం ఉంటే రాజధానికి అంత పొలం ఇచ్చారు అన్నం తినే రైతులు. మరి ఆ పొలం అంతా తీసుకుని వాళ్ళని 5 ఏళ్ళు ఎంత ఇబ్బంది పెట్టాడు, జైల్లో పెట్టి వాళ్ళని లాఠీ చార్జీలు చేపించి ఎంత ఇదిగా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. ఏ రోజన్నా కానీ జనంలోకి వచ్చి రైతుల దగ్గరికి వచ్చి కలిశాడు. 5 సంవత్సరాలు సీఎం అయి ఉన్నాడు. జనంలోకి వచ్చి ఏ రోజన్నా కలిశాడు ఎవరినైనా కానీ? ఏ ఒక్కడికన్నా అపాయింట్మెంట్ ఇచ్చాడా? ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళనే తీసుకుందాం, వాళ్ళ రైతులు వాళ్ళ నాయకులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలే వచ్చి ఏ రోజన్నా కానీ ఆయన అపాయింట్మెంట్ తీసుకుని లోపలికి వెళ్ళి కలిసిన దాఖలా ఉందా? మనం ఏ రోజన్నా ప్రెస్ మీట్ చూసామా? సో ఈ రోజు మాత్రం అంటే ఈ మధ్య మామిడి రైతులు కానీ లేకపోతే మిర్చి రైతులు కానీ పొగాకు రైతులు కానీ ఇప్పుడు అరటి రైతుల మీద పడ్డారు ఆయన. సార్ చెప్పేదైనా వాస్తవం ఉండాలి. వాస్తవం లేకుండా ఎంతసేపు నేను అబద్ధాలు చెప్తారు దాన్నే నిజం చేస్తారంటే ఏమండి, జనంలో తిరిగి పదవి తెచ్చుకున్నాడికైతే జనం కష్టాలు నష్టాలు తెలుస్తాయి. వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకుని చావును అడ్డం పెట్టుకునే సంతకాలు పెట్టించాడు ముఖ్యమంత్రి అవ్వాలని. ఇవాళ ఈ కష్టాలు ఏం తెలుస్తాయండి? రైతులు కష్టాలు తెలుస్తాయి ఆయనకి. వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకుని ఆ రోజు చనిపోయిన రోజు ఎవడైనా బాధలో ఉండి మా నాన్న చనిపోయాడని ముందు ఆ కార్యక్రమం చూసుకుంటాడు. ముఖ్యమంత్రి అవ్వాలని సంతకాలు పెట్టించుకోడుగా. మరి ఇంకా అట్లాంటి మనం ఏం చెబుతామండి? ఎంతసేపు అయినా నువ్వు కుక్కని పంది చేద్దాం, పందిని కుక్క చేద్దాం అంటే అవ్వదు. ప్రజలు మాత్రం అంత అమాయకంగా లేరు. ప్రజలకు అన్ని తెలుసండి, అన్ని చూస్తున్నారు, అన్ని గమనిస్తున్నారు. ఇవాళ ప్రజలేం పిచ్చాళ్ళు కాదండి. పిచ్చాళ్ళు కాదు కాబట్టి ఆయనకు 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. మరి పోయినసారి నీకు 154 వచ్చినాయి. మరి అంత అందరం ఎక్కిచ్చారు. ఏం చేశావు నువ్వు? పరదాలు కట్టుకున్నావు, చెట్లు నరికావు. నువ్వు రోడ్డు మీద ఏమన్నా వస్తున్నావు అంటే నువ్వు కనీసం బయటకు వస్తుంటే నీకు హెలికాప్టర్ ఉండాలి, రోడ్డు మీద వెళ్తుంటేనే పరదాలు కట్టుకుని వెళ్ళాలి. ఎవరిని కలిసే దాఖలాలేవు. నీకు ఈ బాధలు ఏం తెలుస్తాయండి? రైతుల కష్టాలని ఇవాళ మాట్లాడుతున్నావు. మరి ఆ రోజు కనపడలేదు ఈ కష్టాలు? కరోనా టైంలో కూడా గెల్ల పండుతున్నాయి, మార్కెట్ లేక ఎటు పంపించుకోలేక. ఆ రోజు కూడా మేము బాధపడలా. ఆ రోజు కూడా మేము గెల్ల సేల్ చేసుకున్నాం. ట్రాక్టర్లో వేసుకెళ్ళి టౌన్లో అపార్ట్మెంట్ల దగ్గర ఆటి దగ్గర వీటి దగ్గర అమ్ముకున్నాం వాళ్ళు ఇచ్చిన టయానికి. ఇప్పుడు ఆ రోజే మేము ఏది 100 రూపాయలకి వెళ్ళాం మేము. ఆ రోజే 10 రూపాయలు 5 రూపాయలకి అమ్మలేదుగా. మరి అంత కరోనా టైంలో కూడా నీ టైంలోనే కరోనా వచ్చింది. మరి ఆ రోజే అమ్మలా గెల. సో అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నిజానికి అరటి రైతులు ఆ పరిస్థితులు అయితే లేరు. అసలు ఆ పరిస్థితి లేదండి. నిరుడు కూడా మేము ఇబ్బందులు ఉన్నాయి కాదంట్లా. రైతులకు ఎప్పుడైనా ఇబ్బందులు వస్తాయి. పంటకి ఏది అనుకూలమైన రేటు రావచ్చు, రాకపోవచ్చు. కానీ రైతులు పంట నాగం చేసుకోండి. కష్ట నష్టాలనే రైతులకు ఇయ్యాలి కాదు, వెనకటి నుంచి ఉంది, మా తాత ముత్తాతల కాడి నుంచి ఉంది. ఇయ్యాలేం కొత్తగా రావట్లా, కింద పడతాం లేకపోవటం మాకు అలవాటే. అట్టని మేమే పంట నాగం చేసుకోం. నిరుడు కూడా మాకు నిరుడు కానీ అంత ముందు కానీ వరదలు వచ్చినప్పుడు కూడా మేము ఇబ్బందులు పడ్డా పంటనే నష్టం చేసుకోవాలి. అమ్ముకున్నామే కానీ ఎంత అన్నారని అమ్ముకున్నాం దాన్ని. ఎందుకంటే వచ్చిందాన్ని మళ్ళీ పెట్టుబడిగా వాడుకుంటాం, అసలు బాగొట్టుకోం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఒకటే, అరటి రైతులు మరి అల్లాడిపోతున్నారు. ఇంతకు వాస్తవం ఎలా ఉంది అంటే ఈ రోజు గెల ఎంత అమ్ముతుంది, గెలకి ఎన్ని కాయలు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే అబద్ధాలు ఇంకా జనాలు నమ్మే పరిస్థితిలో ఉన్నారు. మాకైతే ఇప్పుడు ఏం లేదు, బాగానే ఉన్నాయి. మాకు ఇప్పుడు దగ్గరగా నేను ఇప్పుడు 4 ఎకరాల అరటి తోట నేను అమ్మాను. అంటే గెలను సైజులు దిగుబడిని బట్టి రేట్లు కడతా ఉంటారు. నేను 2 ఎకరాలేమో 200 లెక్కన చేసి ఇచ్చాను, ఇంకో 2 ఎకరాలేమో 250 చేసి ఇచ్చాను. ఇప్పుడు నాకు మొత్తం 15-20 ఎకరాల అరటి తోట ఉంది. మాకు అయితే ఈ సీజన్లో ఏమైందంటే పొగులల్లో మంచు కురిసి మధ్యాహ్నం ఎండ వచ్చి అది తగలటం మూలంగా
కాయ మనం అనుకున్నంత స్థాయిలో రాకుండా పండు ఒకటి ఏర్పడిద్ది. అప్పుడు ఏమైందంటే వేరే వాళ్ళు కొంచెం వాళ్ళకి కూడా ఎక్స్పోర్ట్కి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ 2 నెలలు కొంచెం ఫ్లోగా నడిచింది మార్కెట్. మరి ఆయన చెప్పినట్టు పావలా అర్ధరూపాయి అట్లా ఉండదు, కాకపోతే కొంచెం నిదానంగా నడిచిద్ది, కొంచెం సుమారుగా ఉంటది. కానీ అట్లా అయితే అట్లా ఏమి ఉండదు. అంతా అలా ఆయన సీజన్ ఎంత అన్సీజన్ అయినా కానీ ఇప్పుడు ఏదో మోడం వచ్చినా లేకపోతే పండగలు లేకపోయినా కనీసం అరటి పళ్ళు అనేవి మనం మామూలుగా కొనుక్కోవడానికి తినడానికి వాడుతూ ఉంటాం. అసలు గెల 20-15 రూపాయలకి అమ్మే రైతు ఎక్కడైనా ఈ రోజు ఎక్కలేరు అసలు. లేదు అది ఎప్పుడు వచ్చిందంటే ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడే ఒకసారి బాగా ఇలాగే వచ్చేసి బాగా పండిపోయి వచ్చినాయి. కానీ అప్పుడు కూడా ఇంతే 30 రూపాయలు 50 రూపాయలు తక్కువ అసలు గెల లేదు. బాగా విపరీతంగా అరటి ఉండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మేమే వేసుకెళ్ళి మార్కెట్కి, మేమే ఇక్కడ నుంచి తాడేపల్లి వేసుకెళ్ళి 20 రూపాయలకి 30 రూపాయలకి గెల్లు ఇచ్చేసి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. 100కి 3 గెల్లు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు ఈయన సీఎం గా ఉండి అప్పుడు ఆయనకేం తెలియలా. ఆయన ఇంటి పక్కనే మళ్ళీ ఆయన ఇంటి పక్కన తాడేపల్లి మార్కెట్ ఆయన ఇంటికి ఫ్రంట్ సైడ్ ఉండేది. అసలు ముందు ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు, అది చెప్పేవాళ్ళు. వాళ్ళని కొంచెం చూసి ఆయనకి చెప్పి ఏదో వెళ్ళి ఏదో చెప్పేదానికన్నా అసలు ముందు వాస్తవం ఏంటి అసలు ముందు తెలుసుకొని కొంచెం మాట్లాడితే బాగుంటుందండి. అది కాదు కదా, ఎంతసేపు మనం ఏం చెప్పినా కూడా జనాలు నమ్ముతారు. జనాల్లో మనకి ఏదో ఓటు బ్యాంక్ ఉంది, మనం ఏం చెప్పినా కూడా నమ్మేస్తారు. వీళ్ళు అమాయకులు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు తప్ప అరచేతిలో ప్రపంచం కనపడుతుంది. ఈరోజు ఫోన్లో ప్రతిదీ తెలుస్తుంది. అసలు రైతు అనేవాడు ఒక్క పంట పండించుకుంటే అసలు ఎంతైనా రాని చేను శుభ్రంగా ఉంటుంది. నెక్స్ట్ పైరులో చూసుకున్నాము, చేనులో పాడేయకుండా ఉంటాయి అని చెప్పి నీట్గా అది ఎంత గట్ట ఇప్పుడు రూపాయి రాని 2 రూపాయలు సొమ్ము చేసుకోవడానికి, లేకపోతే ఎవరన్నా ఇప్పుడు ఎవరన్నా పనికొస్తే 2 గెలలు తీసుకెళ్ళండి అని, లేకపోతే ఊళ్ళో ఎవరికన్నానో ఇప్పుడు అలా ఇస్తారే తప్పితే ఎవరు అసలు అరటి తోటలు కూల్చరు. 6 గాలలో పండించిన పంటని ఎవరు తొక్కిరు. అసలు రైతు అనే వాళ్ళు అయితే ఎవరు తొక్కిరు. మరి పోయినాడు మాకు ఇట్ట కొంచెం ఇబ్బందులు వచ్చినా మేము ఎంతకో గట్ట సుమారుగా ఇంతని చేసుకున్నామే తప్పితే ఇంతని చేసుకున్నాము. పెట్టుబడి అన్న ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు అందుకని పెట్టుబడి అన్న వచ్చిందని మందు ఖర్చులైనా వస్తాయో, లేకపోతే ఇక్కడ ఉన్న పని చేసే వాళ్ళకి అమ్మ మీరే గెల తీసుకెళ్ళండిలే అని, లేకపోతే చేను శుభ్రం అయిద్ది నెక్స్ట్ పైరుకి ఉంటది ఛాన్స్ ఉంటదని చెప్పి అలా ఇచ్చుకుంటాం. కానీ అసలు రైతు అనే వాళ్ళు నాకు తెలిసి అయితే ఎవరు తొక్కిచ్చు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి రైతు అంటే ప్రేమ ఉందా సార్? అసలు మామూలుగా ఒక రైతుగా చెప్పండి. మీరు ఆయన 5 ఏళ్ల పరిపాలన చూశారు కదా, గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన వ్యక్తిగా, ఒక రైతుగా, యువ రైతుగా, అది కూడా ఆయన నిజంగా ప్రేమ ఉందంట? ఆయనకి అదేం లేదు, ఆయన ఇంకేం లేదు. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే చదువుకుంటా వాస్తవం ఏందో అసలు ఆ వాస్తవం ఏందో కూడా తెలుసుకోకుండా అసలు ఆయన మాట్లాడుతూ ఉంటారు. అది ఇప్పుడు అసలు హిస్టరీస్ వాళ్ళ కార్యకర్తల్లో కూడా అరకులట్లో పండించే వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళని ఒక మీటింగ్ పెట్టుకొని అన్న ఇది మరి మా వాళ్ళు ఇలా ఇచ్చారు, ఈ 10 రూపాయలకి అసలు పడుతుందా లేదా అని అసలు వాళ్ళ దగ్గర ఒక రిపోర్ట్ తీసుకొని దాన్ని బట్టి మాట్లాడాలి. కానీ అసలు ఇప్పుడు మేమంటే సరే మామూలుగా ఏదో మేము మాట్లాడతాం అనుకున్నాం, ఆయమే ఆపోజిట్. ఇప్పుడు వాళ్ళు ఉన్నారుగా, ఒక కమిటీ వేసుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా సమస్య అంటే వాళ్ళ కమిటీ వేసుకొని దాని గురించి వాస్తవం ఏందో అవాస్తవం ఏందో తెలుసుకొని మాట్లాడతారు. ఇప్పుడు ఈయనైనా కానీ ఇప్పుడు వాళ్ళకి చెప్పారనుకో 10 రూపాయలు అన్న మీరు రైతులు ఇట్లా పండించే వాళ్ళు ఉన్నారు కదా, మనం సరే మేము వాళ్ళని తీసుకొని కూర్చోబెట్టుకొని అన్న అసలు ఏంది వీళ్ళు ఇట్లా చెబుతున్నారు, వాస్తవాలేదో అవాస్తవాలేదో తెలుసుకోకుండా బురద చల్లటం ఒకటి అలవాటు అయిపోయింది ఆయనకి. అదే లేదు అదే భారవాణిలో ఆయన ఇంకా ఎంత సేపు ఉన్నా ఇక ఎంత బురద రాజకీయం చేసుకుంటా ఆయన చేస్తున్నాడు. ఈ రోజున అరటి రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధపడిపోతున్నారు. వాస్తవంగా ఒక అరటి చేను రైతుగా గెల ఎంత పడుతుంది, గెల ఎన్ని కేజీలు ఉంటుంది, మనకి ఎంత పడుతుంది దిగుబడి? నేనే అమ్మా. ఇప్పుడు నాది 7 ఎకరాల అరటి తోట ఉంది. 250 చేసి నా చేను కాడ కోస్తున్నాను. నాకేం రవాణా ఖర్చులు ఏమి లేవు. 250 చేసి చేను కాడ కోసుకుంటున్నారు. 250. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు చెప్పడం జనాలు నమ్ముతారనా, లేకపోతే ఏంటి? రైతుల మీద కూడా రాజకీయం చేయడం ఎంతవరకు న్యాయం? ఆయన స్వభావం వల్ల నమ్మిచ్చే విధానంలోనే ఉన్నాడు, నమ్మటానికి ఎవరు లేరు. ఇప్పుడు నమ్మిచ్చే విధానం ఉంటే 4 సంవత్సరాలు రాజధాని రైతులు భూములు ఇచ్చి నానా అల్లర్లు పడి కేసులు పెట్టి ఆడవాళ్ళతో సహా కొట్టించాడు. ఆయా లేదా నీకు రైతుల మీద ప్రేమ? వాళ్ళు రైతులు కాదా? వాళ్ళు భూములు ఇచ్చి కేసులు పెట్టించుకొని జైలు చేసి పిల్లలకి తల్లికి సంబంధం లేకుండా బతికారు. వాళ్ళు భయంతో బతికారు. ఆ భయభ్రాంతులకు గురి చేశాడు వాళ్ళని. ఆయాల గుర్తు రాలేదు నీకు రైతులు? ఇవాళ గుర్తు వచ్చారా? ఇవాళ అధికారం పోయి రోడ్డును పడేటప్పటికి ఇవాళ గుర్తు వస్తున్నారు ఈ రైతులు. ఇప్పుడు అసలు ఏ సీజన్ వస్తే ఆ సీజన్. మొన్నేమో మామిడి రైతుల్లో ట్రాక్టర్లు తీసుకొచ్చి అవి కింద పోసి తొక్కిచ్చాడు. అంతకుముందు మిర్చి తోటలు తొక్కిచ్చాడు. అంతకుముందు పొగాకు రైతులు అని చెప్పి పొగాకు బేళ్లు ఎట్లా పడితే అట్లా తొక్కిచ్చిన పరిస్థితి. నిజంగా రైతులకి ఏదైనా న్యాయం చేయాలంటే ఇలా అసత్య ప్రచారం చేస్తే న్యాయం జరిగిద్దా సార్? రైతు పంట పండించినాక ఏ రైతు అయినా తొక్కియాలనేది అసలు ఉండదు. రూపాయి 10 రూపాయి సొమ్ము చేసుకుంటారు.
తొక్కిచ్చే వాళ్ళు అసలు వాళ్ళు రైతు కానట్టే లెక్క. దేవుడితో చేలో సమానం కదా, చేలో పండించిన పండిన పంట. పంటని నిలువుని తొక్కితే రైతు కింద లెక్క కాదు ఆ మడిచి. వాస్తవంగా అయితే ఏ రైతు తొక్కిడు, రూపాయో 10 రూపాయో దాన్ని సొమ్ము చేసుకుంటాడు, సగానికి సగమైన ఘటన అవుతాడు, రెండో పంటలో చూసుకుంటాడు. ఇదంతా అవాస్తవం. ఆయన గవర్నమెంట్ లో కూడా గెల 30 రూపాయలు చేసి మేమే అమ్మిన రోజులు ఉంది. ఆయన గవర్నమెంట్ లో కూడా గెల 30 రూపాయలు చేసి అమ్మిన రోజులు ఉంది. ఎందుకని అప్పుడు ఎక్స్పోర్ట్ లేక ఎక్స్పోర్ట్ ఈ టైం వచ్చేటప్పటికి కొద్దిగా రేటు డౌన్ గానే ఉంటుంది. ప్రతి సంవత్సరం కొద్దిగా డౌన్ గానే ఉంటుంది. ఇటన్నా గాలి వానల విపత్తులకి పోతే మాత్రం కొద్దిగా రేజ్ గానే ఉంటుంది. ఏం చెప్తారు సార్, ఒక అరటి రైతుగా పొలం మీరు చేసి మీరు అమ్మిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తారు? ఏం చెప్తాం, ఆయన ఇప్పుడన్నా తెలుసుకోవాలి. ఇంక నేనేం చెప్తాం ఆయన గురించి. ఆయన రాష్ట్ర సీఎం చేశాడు, మేము రైతులము. ఆయన మొత్తం పాలించిన ఆయన ఇప్పుడు కూడా తెలుసుకుంటే బాగుండదు. వాస్తవాలు తెలుసుకోవాలి. అబద్ధాలు అనేది అసలు అది ఆయనకి వచ్చేదే అబద్ధాలు. ఆయన ఇప్పుడైనా తెలుసుకోవాలి. ఇంకా తెలుసుకొని వచ్చే ఎలక్షన్ల కన్నా మనం ఇటు తప్పులు చేసాం, ఎట్లా పోతే ఎట్లా నష్టపోయాం అనేది ఇప్పటికైనా తెలుసుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఆడ పొగాకు చెక్కులు దొక్కియా, మిర్చి తోటలు దొక్కియా, మామిడి తోటలు దొక్కియా, అరటికేళ తీసుకొచ్చి రోడ్డు మీద వేసినంత మాత్రం నమ్ముతారండి? ఎవరు నమ్ముతారండి? ఈ రోజున రైతులు చాలా అష్ట కష్టాలు పడిపోతున్నారు. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అది వైసీపీ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏం చేసినా కూడా జనాలు నమ్మేస్తారు, మనం ఏ అబద్ధాలు చెప్పినా కూడా వాళ్ళు అవుననుకుంటారు అన్నట్టుగా. నిజంగా ఈ రోజు అరటి రేట్ ఎట్లా ఉందంటారు? ప్రజలు టీవీలు చూస్తున్నారు, అంత అమాయకంగా నమ్మే పరిస్థితుల్లో లేరని మనం చెప్పింది మొత్తం. ఏది చెప్తే అది వింటారని అనుకోవటం పొరపాటు. మనం చెప్పిందల్లా నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను అనే చెప్పినా ప్రజలు తిరస్కరించారంటే ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం చేసింది తప్ప రైటా అనేది. ఈ రోజు మేము పంట ఎంత పండించినా పంట కంటే కూడా గత 5 సంవత్సరాల్లో ₹1 కోటి కొనలేదండి ఈ పొలము. ఇవాళ 6 కోట్లకు అడుగుతున్నారు రోడ్లంపటి పొలాలు. కానీ అదేవిధంగా రైతు కూడా ఇవాళ ఆనందంగానే ఉన్నాడు. మామూలుగా ఒక కౌలు రైతులు అంటే కౌలు అది కట్టాలి కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఈ సీజన్లో అసలు ఎప్పుడు తక్కువ మందంగా ఉండేదండి రేటు. ఇటువంటిది సీజన్లో కూడా ఇప్పుడు ₹200 గెల ఒకటికి అమ్ముతున్నాం. గెల ₹200 దాకా 200కి అమ్మారండి. అమ్మాము ఈ చేను. ఈ అవాస్తవాలు చెప్పేవాళ్ళు తోటలోకి వస్తే మేము చూపిస్తాం. ప్రత్యక్షంగా అమ్మేటప్పుడు ఇప్పుడు తోటలోనే ఉండి రైతులను చెబుతున్నాం మేము. మరి అప్పుడు కూడా అవాస్తవాలే పలికారు. ఏది అక్కడ 16 ఎత్తుంటే మనకెందుకు ఇవ్వట్లేదని చెప్పారు. వాళ్ళు మామిడికాయలు మన స్టేట్కి తోలుకొచ్చారు, వాళ్ళు కూడా పక్క దగ్గరని. ఆ మంత్రి గారు కూడా చెప్పారు అప్పుడు మనకి, ఈ వ్యవసాయ మంత్రి గారు ఎవరో, ఏపీలో రేటు బాగుంది మా వాళ్ళకి కూడా ఇక్కడ తోలుతామని చెప్పి. అటువంటి దాన్ని నువ్వు తీరా తీసుకొని ట్రక్కులు రోడ్డు మీద పోసి తొక్కిచ్చి వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయావు. ఇంకా ఏదో రైతుల మీద నమ్ముతాం మేము అసలు? నిన్ను ఏ రకంగా నమ్మాలా? ఇక్కడ రాజధానికి 1000 ఎకరాలు 34,000 ఎకరాలు 29 గ్రామాలు 34,000 ఎకరాలు భూములు ఇస్తే వాళ్ళని చెప్పుగాళ్ళతో దాన్ని ఇచ్చావు నువ్వు. గర్భిణీ స్త్రీలను చూడలేదు, అవి చూడలేదు, ఈ చూడలేదు. ఈ రాజధాని 3 ముక్కలు చేసావు. 3 ముక్కల్లో ఎక్కడ చేసింది లేదు, పెట్టింది. ఒక్క పని చేశానని మీరు చూపించండి. అసలు ఒక్క పని మీరు చేశారని చెప్పండి. ఏదో ఒకటి ఉండ పరిశ్రమలు పోగొట్టారు తేకపోంగా మామూలుగా. మరి ఇంకా నువ్వు ఒక్క రాజధానిలో ఒక్క పని చేయలేకపోయావు, 3 రాజధానులు కట్టావని అంటే ప్రజలందరూ ఆలోచించమట్టేగా మన 11 సీట్లు పరిమితం చేశారు. జనంలోకి రండి, నిజాలు చెప్పండి, మళ్ళీ గెలిచే మార్గం చూడండి. అంతేగాని అబద్ధాలు చెప్పి ఇచ్చేసి ఇవాళ ఏ రోడ్డు చూసినా కూడా ఈ రాజధాని చుట్టుపక్కల 20 కిలోమీటర్ల లోపు కోట్ల రూపాయల్లో ధరలు అమ్ముతుంది. మన టైంలో అసలు రైతు అమ్ముకుంటానికి కూడా ల్యాండ్ యాక్టింగ్ పూలింగ్ పెట్టి మా కాగితాలు కూడా మీ దగ్గరే పెట్టాలన్నారు. అందుకే కదా రైతులు కూడా మొత్తం తిరగబడ్డారు. ఇవాళ వడ్లు కూడా మార్కెట్ రేట్ అయితే 75 కేజీల బస్తా 1760, 1790 వస్తుంది. 24 గంటల్లో డబ్బు ఇస్తున్నారు. ఇంకెంతకంటే ఏ గవర్నమెంట్ అయినా ఏం చేయాలి? కానీ రైతుల్ని కేంద్రంగా పెట్టుకుని లేకపోతే వ్యవసాయాన్ని ప్రధాన బిందువుగా పెట్టుకుని రాజకీయం చేయడం ఎంతవరకు న్యాయం అండి? ఆయన నిజంగా వ్యవసాయం గురించో లేదా రైతుల కష్టాల గురించో తెలిసిన వ్యక్తి అంటారా జగన్మోహన్ రెడ్డి గారు? పోనీ అసలు ఎదటి మనిషి కష్టం అంటే వీళ్ళకి తెలియదండి. మేము అనుకున్నదే చేస్తాం, మేము చెప్పింది వినాల్సిందే. ఆయన గవర్నమెంట్ లో ఉండగా సైకిల్ అని వస్తే ఎలక్షన్ లో ముందు ఇవ్వాల్సిన డబ్బులు మళ్ళీ చివరి ఎలక్షన్ అప్పుడు అడావుడిగా వేస్తా ఉంటే కూడా ఈ కోడ్ ఉందని చెప్పి చెప్పారు. నువ్వు వేయాలే కానీ ముందే వేయొచ్చుగా. తర్వాత వేసారు, కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. రైతు భరోసా వాళ్ళ టైంలో కూడా ఇచ్చారు. అందరికి సక్రమంగా ఇచ్చారా? లేదు. మా గ్రామంలో అసలు సగం మందికి రాలేదు. మామూలుగా ఒక వర్గానికే పడ్డాయి. రైతుల మీద ప్రేమ అంతా నాకే ఉంది అన్నట్టు చెబుతున్నారు. రైతుల మీద ప్రేమ ఉంటే మన టైంలో ఎంత కొన్నారు ఎకరం?
మామూలుగా క్లారిటీ ఉంది, రైతులకు కానీ ప్రజలకు కానీ క్లారిటీ. అందరికీ క్లారిటీ ఉన్నాడు ప్రజలకి. రైట్. మనకంటే అందరూ చదువు రాని వాళ్ళు ఎక్కువ టీవీ దగ్గర కూర్చొని చూస్తున్నారు, పనికి వెళ్ళి వచ్చి కూడా అవును. మంచిది చెడేది అందరూ తెలుసుకుంటున్నారు. రైట్. మామూలుగా రైట్. ఇల్లు ఇప్పుడు నీ టైంలో ఇల్లు అసలు ఒకరికి అన్ని ఇచ్చామా? అవును. మరి వాళ్ళు ఇప్పుడు ఆ కట్టినీళ్ళని కూడా నువ్వు ఇవ్వలేదు. అవును. ఏది చంద్రబాబు మీద గారి కోపంతోనో మరి టిట్కో. ఎవరి మీద కోపంతో ప్రజలకు అన్యాయం నిన్ను ప్రజలేం అన్యాయం చేయలేదుగా. అవును. నిన్ను కూడా 151 సీట్లు గెలిచి కూర్చోబెట్టాంగా అధికారం ఇచ్చినప్పుడు. చిన్న కాంట్రాక్టర్లకు మీ టైంలో డబ్బులు లేదు, ఇవాళ అందరికి వరుసనే ఇస్తున్నారుగా. అవును. మీ టైంలో వేసిన కాంట్రాక్టర్లు కూడా ఈ టైం వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. మామూలుగా సత్యాలు ప్రచారం చేస్తే జనాలు నమ్మేస్తారు. జనాలు నమ్మరు. మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ అరటి పొట్లకి ఎలా ఉంది, రేట్ ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పారో మాకైతే అర్థం కావట్లేదండి. అది ₹1 అన్నది పూర్తిగా అవాస్తవం అండి. అది ఆయన చెప్పుకోవటమే కానండి, ఇప్పుడున్న మార్కెట్ ఇదండి. జనరల్గా డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు చలికాలంలో పంట తొందరగా వచ్చేసి మార్కెట్ డౌన్గా ఉంటుందండి. అదే మే నెలలో అయితే 300, 350, 400 గెల సైజుని బట్టి రేట్లు పడతాయండి. ఈ సీజన్లోనే 250 పడుతుందండి. 50 ఖర్చులు పోయిన ₹200 చేతికి వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఏ సందర్భంలో ఎట్లా చెప్పారో తెలియదండి. అది పూర్తిగా అవాస్తవం అండి. ఏమంటే రైతులు కూడా అమాయకులేం కాదండి. రైతుకి కూడా అన్ని విషయాలు తెలుసండి. రైతుకి ఏ సీజన్లో ఏ గెల ఎంత కమ్మిద్ది ఏంటి అనేది ప్రతిదీ తెలుసు. రైతులు దానికి అనుగుణంగానే పంటలు పండిస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంత మాత్రాన నమ్మే రైతులు ఎవరు లేరండి ఈ రాష్ట్రంలో. అంత అమాయకంగా ప్రజల్ని అనుకోవటం కూడా చాలా పొరపాటు అండి. ఇప్పుడున్న సీజన్ ప్రకారం మనం ఇక్కడ ఎక్కువగా వేసుకునే పంట చక్కెరకేళి కానివ్వండి, లేకపోతే పచ్చరటి కానివ్వండి, అసలు ఇప్పుడు ఎక్స్పోర్ట్లు ఎలా ఉన్నాయి సార్ పరిస్థితి? నిజంగా రైతు ఒక గెల అమ్ముకున్న, లేకపోతే ఒక ఎకరా పొలం వేస్తే కొద్దిగా బయటపడుతున్నారా, లేకపోతే నిజంగా నష్టాలు ఊబిలో ఉన్నారా? ఎట్లా ఉంది ప్రస్తుత నష్టాలు ఊబిలో ఏం లేరండి. మా గ్రామం నుంచి ఒరిస్సా లోళ్ళు బళ్ళు పెడతారండి. చేలో గెల సైజును బట్టి 200 నుంచి 250, 150 గెల సైజును బట్టి వాళ్ళు అమ్మేది. ఆ విధంగా రేట్లు గెల సైజును బట్టి దిగుబడిని బట్టి రేట్లు పెట్టి కొని ఒరిస్సాకు కూడా ఇక్కడ నుంచి తోలుతారండి. ఇంకొక మాట అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడి రైతులకు ఏదో మేలు చేస్తున్నారని అనుకుంటున్నారండి. అది చాలా పొరపాటు మాట అండి. ఆ రోజుల్లోనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇలాంటి 10 మంది అక్రమంగా మాట్లాడే వాళ్ళకన్నా ఒక మేధావి మౌనంగా ఉండటము ఈ దేశానికి చాలా నష్టం అంటున్నారు. మేధావులు కూడా ఇలాగ తప్పుడు ప్రచారాలను ఖండించాలని నేను మనవి చేసుకుంటాను. అదే సార్, ఇప్పుడు వాళ్ళ ప్రతిదీ కూడా వాళ్ళ మోటో ఏంటంటే 10 సార్లు మనం అబద్ధాన్ని నిజం 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 అంటే అది నిజమైపోద్దని. అంటే అంత అమాయకంగా అయితే ఈ రోజున లేరు. ప్రపంచం అంతా అరచేతిలో కనపడుతున్నప్పుడు అమ్ముకోమంటున్నారు. అది కూడా చంద్రబాబు గారు అమ్ముకోమంటున్నాడు. హెరిటేజ్ లో వచ్చుద్దా, దానిలో వచ్చుద్దా, దీనిలో వచ్చుద్దా అని ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతున్నారంటే కనీసం ఆయన అమాయకత్వంగా మాట్లాడుతున్నారా, లేకపోతే తెలియని తనవా అనేది కూడా జనాలకు అర్థం కావట్లేదంట. ఏమండి, మేక కుక్క కథ అందరికీ తెలుసండి. అందుకని 10 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు అన్న 11 సీట్లు పరిమితం చేసింది అందుకే అండి. ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలకు అన్ని మంచి చెడు తెలుసండి. ఆ మంచి చెడు తెలుసు కాబట్టి ఆయన 11 సీట్లు పరిమితం చేశారండి. Please subscribe to Leo News for more videos.